ఆహ్, ఆ మిషన్ అంతా చూసి నాకు భయమేసింది. అమ్మో! నేను చేయలేనేమో లోనికి రాగానే అడుగు పెట్టగానే ఇంకా నాకు ఈ మిషన్ చూసి చేయలేనేమో అని భయమేసిందండి. తర్వాత దుర్గ్ గారు సూపర్వైజర్ గారు మాకు ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. మనకి ఇప్పుడు వచ్చి కాటన్ మొత్తం కూడా నాన్ బేలింగ్ ప్రాసెస్లో తీసుకుంటున్నాం. ఎంత నాన్ బేలింగ్ అయినా కానీ జిన్నింగ్ అయిన తర్వాత బూరల్లోకి నొక్కుతారు. ఆ నొక్కడం ఇవన్నీ కూడా ఫైబర్ సరిగ్గా ఓపెన్ అప్ అవ్వదు. అది ప్లస్ అందులో కొంచెం ట్రాష్ ఉంటుంది, ఇక్కలు ఉంటాయి. ఇవన్నిటిని కలిపి ఈ ఓపెనింగ్ మిషన్ ఇది, ఈ మిషన్లో వేస్తే కొంచెం అది కాటన్ మొత్తం కొంచెం ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి అది చేతులతో మనం పట్టుకుంటే ఫీల్ వస్తుంది. దాన్ని బట్టి మనం అది చూసుకుంటాం. ఓపెనింగ్ మంచిగా ఉంది. ఇలా విడివిడిగా ఉంది కదండి. ఇలా విడివిడిగా విడదీస్తూ ఉన్నదాన్ని ఓపెనింగ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. కార్డింగ్ దీని పని ఏమిటి అంటే ఈ ఫైబర్లు అన్నిటిని ఒక క్రమంలో పెట్టి స్లైవర్ కింద తయారు చేయడం ఒక తాడులా. దాని అవుట్పుట్ని కార్డింగ్ స్లైవర్ అంటాం. ఈ మిషన్ ప్రొడక్షన్ అయితే తక్కువ వస్తుంది పెద్ద పెద్ద మిల్లుల్లో చూసుకున్న దానికంటే ఇక్కడ. కానీ పెద్ద పెద్ద మిల్లుల్లో ఒక వెరైటీ తయారు చేయాలంటే మినిమమ్ 100 kgs ఒక కింటా కావాలి. మనకి ఇక్కడ చిన్న చిన్న శాంపిల్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. వేరే వేరే కాటన్స్ ఏమైనా ఉన్నా, రకరకాల కాటన్, షార్ట్ ఫైబరు, లెంత్ ఫైబరు, తేమ శాతం తక్కువ ఉందా లేకపోతే ట్రాష్ ఎక్కువ ఉందా, ఇలా రకాలు ఉన్న వాటిని బట్టి మనం చిన్న చిన్న సెట్టింగ్స్ మార్చుకుంటూ మినిమం ఒక 5 kgలు ఉన్నా కానీ శాంపుల్ ఎక్కువ వెరైటీలు తయారు చేయాలి. డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది ఈ మిషన్లో చిన్న చిన్న మార్పుల ద్వారా. వెబ్ డట్లో పైన ఉన్న విధంగా ఉంటే మనకి అది క్వాలిటీ లేనట్టండి. అసలు అలా వచ్చింది అయితే మనం పైన బొమ్మను చూపించి మాకు చెప్పేవారండి. మనం ఇంకా అలా బుర్ర పట్టుకుని కూర్చోవాలి. అదే కింద వచ్చినట్టు డట్లో మెటీరియల్ ఇలా ఉంటే మనం కుర్చీ వేసుకుని పడుకున్నట్టే, ఏ మిషన్ దగ్గర మనకు అంత ఇబ్బంది ఉండదు. కళ్ళు మూసుకుని మిషన్లో రన్నింగ్ చేయొచ్చు అని చెప్పారండి. కార్డింగ్ స్లైవర్ తర్వాత వచ్చే మిషన్ మనకి డ్రా ఫ్రేమ్. ఈ డ్రా ఫ్రేమ్లో 2 పాస్లు చేస్తాం. ఫస్ట్ పాస్ని బ్రేకర్ అంటారు, సెకండ్ పాస్ని ఫినిషర్ అంటారు. కార్డింగ్ స్లైవర్ కొంచెం అనీవెన్గా వస్తుందని చెప్పాను ఇందాక. ఇక్కడ ఆ అనీవెన్నెస్ మొత్తం పోయి ఒక ఈవెన్గా ఇది తయారు చేస్తుంది. అలా తయారు చేయడానికే దీనికి మనకి కావాల్సిన కౌంట్ను బట్టి వెనకాల కొన్ని స్లైవర్లు కలిపి పెడతాం. ఒక 6 నుండి 8 మెటీరియల్ మొత్తం మనకి ఏ కౌంట్ కావాలి దారం అన్నది డిసైడ్మెంట్ అయ్యేది 70% ఇక్కడే. అవి ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే మనకు వచ్చిన అవుట్పుట్ స్లైవర్ని మీటరేజ్ వెయిట్లు వేసుకుని చెక్ చేసుకుంటాం. అది మనం అది ఎన్ని మీటర్లు ఎంత వెయిట్ వస్తే మనకు అవుట్పుట్ యార్న్ ఎంత వస్తుంది అన్నది కొన్ని లెక్కలు ఉన్నాయి. వాటి ద్వారా అవన్నీ చేస్తాం మనము. అది మనం ఎదర క్యాన్లో బాగా వస్తుందో లేదో చూసుకోవాలండి. ఉండలు వచ్చినా మనం ఈ క్యాన్ తీసుకుని వెనక్కి పెట్టేసుకోవాలండి. ఇక్కడ ఇది తీసుకోకపోతే మనకు రింగిపోయిన కాడ కటింగ్ వస్తుందండి, సింప్లెస్ కాడ కూడా కటింగ్ వస్తుందండి. అది ఇక్కడే మనం చూసుకుని వెనక్కి పెట్టేసుకున్నాం అంటే ఇక్కడే సాల్వ్ అయిపోతుంది. డ్రా ఫ్రేమ్ తర్వాత మనం తదుపరిది సింప్లెక్స్. ఈ సింప్లెక్స్ మిషను ముందు చెప్పిన డ్రా ఫ్రేము, దీని తర్వాత చేసి చెప్పబోయే రింగ్ ఫ్రేము, 3 కూడా డ్రాఫ్టింగ్ మీదే రన్ అవుతుంది. ఇది ఎక్కువగా సురివేస్తే రింగ్ ఫ్రేమ్ దగ్గర కటింగ్ వచ్చేస్తుందండి. ఇక్కడ మళ్ళీ లూజు టైటు అని ఉంటుందండి. అది పైకి వచ్చినప్పటికీ మనం వెనకాల పన్ను ఉంటుందండి, పన్ను మార్చుకోవాలి. పన్ను మార్చుకుంటే దాన్ని బట్టి లూజ్ అవుతాయండి. ఒకవేళ బాగా లూజ్ అయినా ఎదర పన్ను వెనక్కేసుకోవాలి. ఒకేసారి మనము ఈ కార్డింగ్ దగ్గర నుంచి దారం వరకు ఒకేసారి తీయాలంటే కష్టం కాబట్టి మధ్యలో స్టెప్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళాం, కొంచెం కొంచెం కొంచెంగా దారం వరకు దాన్ని తీసుకువెళ్ళడానికి. అలా కార్డింగ్ తర్వాత దాంట్లో కౌంట్ వరకు సెట్ చేస్తాము. కౌంట్ వరకు సెట్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ని 1 మీటర్ వెనకాల డ్రా ఫ్రేమ్ స్లైవర్ పెడితే ఎదరకొచ్చేది రోవింగ్ అంటాం దీన్ని. ఈ రోవింగ్ 10 మీటర్లు వస్తుంది. ఇది రింగ్ ఫ్రేమ్ మాట అండి. రింగ్ ఫ్రేము మనకి కండి దారం ఎలా తయారు చేయాలన్నది మనం దీనికాడ తయారవుతుంది అన్నమాట. మొత్తం స్పిన్నిల్ ఇవి 216 అండి. మేము 116 రన్ చేస్తున్నాం. మనకి లావు సన్నం కావాలంటే, దీనికి సురి కావాలంటే
మనకి ఇక్కడ వేల్స్ ఉంటాయి ఏంటండి. ఇక్కడ వేల్స్ ఇది సూరి మనకి ఎంత కావాలన్నది ఇది మార్చుకోవాలి. ఇక్కడ లావుగా అదే సూరి ఎక్కువ కావాలి తక్కువ కావాలన్నది ఇక్కడ మళ్ళీ మనకి దారం సన్నం కావాలి లావు కావాలి అంటే ఇక్కడ వేల్స్ ఉంటాయి అన్నమాట. ఈ వేల్స్ మార్చుకోవాలి. ఇక్కడ మనకి స్పీడు తక్కువ కావాలి ఎక్కువ కావాలన్నది ఇది మార్చుకోవాలండి. రింగ్ ఫ్రేమ్ దగ్గర నుంచి వచ్చిన కండలండి ఇవి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే 15 kgsకి ఒక మూత సోపాయిలు వేసుకోవాలండి. ఇది ఎందుకు నానబెడతామంటే అండి, ఈ సురి సమానంగా ఉండదండి నానబెట్టక ముందు. నానబెట్టిన తర్వాత సురి సమానంగా వస్తుందండి. అందుకని 3 గంటలు నానబెడతామండి. మనం బయట నానబెట్టుకుని రీలింగ్ దగ్గరికి డాఫ్ పూజ చేయాలన్నమాట అండి. పూజ చేసిన తర్వాత ఇది మొత్తం రెడీ అవుతుందండి. రెడీ అయిన తర్వాత చేనేత వాళ్ళ వేవర్స్కి మనం అందివ్వాలండి. 40 కండ్లు పెట్టి 7 సీడీలు తయారవుతుందండి. 7 సీడీలు తయారైన తర్వాత కండ్లన్నీ కలెక్షన్ ఇచ్చుకున్నాక మిషన్ ఆన్ చేసి 7 సీడీలు తయారయ్యాక అప్పుడు కొట్లు కట్టండి 5 చొప్పున పిడిలు తయారు చేసి 8 పిడిలు తయారవుతుందండి. అటు ఇటు తిరుగుతూ ఉండాలండి. ఎక్కడ ఏం పోను తిరుగుతుందో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో, అన్నీ కరెక్ట్గా తిరుగుతున్నాయో లేదో చూసుకునండి. ఎక్కడన్నా తెగిపోతే ఇది కట్ చేసుకోవాలండి. మళ్ళీ అది కట్టే అతికించాక అప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి. మళ్ళీ ఆన్ అయ్యేటప్పుడు మీద ఆన్ చేసుకోవాలండి. ఏ పక్కన ఆ పక్కన ఉంటుందండి. అమ్మ ఇది గుర్తుందో ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా స్పిన్నర్ ఇంటికి వెళ్ళినప్పుడు చూసారా? All I remember is that we kept very good records. When we started decentralized cotton yarn spinning, it was in a position where really none of us knew much about spinning. It was new to all of us. But I had been reading the history of cotton and of yarn spinning, how it was presented in the British archives. And what I found was that one of our strengths, in fact, our greatest strength, was the diversity of Indian cottons. But the machinery which the British had invented wanted only one kind of cotton, and it produced only one kind of yarn. So we were losing our diversity, not just of the yarn, but of the cotton cloth that was made from it. When yarn was spun by hand, then they could spin any kind of cotton. But what happened when the British started sending their mill-made yarn to India was that it used to be sold in the market for lesser price than the hand-spun Indian yarn. So the women who used to spin for their livelihood lost their incomes. So when the handloom weaver uses only the yarn which is spun by mills, not the hand-spun yarn, then there is no difference between the cloth that is woven by machinery on the power loom or the cloth that is woven on the handloom. It all looks the same because they're using the same kind of yarn. That's why we started a decentralized cotton yarn trust, to make spinning of yarn on a small scale near both the cotton fields and the cotton weavers. మేము మిల్లులో మొదలైనప్పటి నుంచి ఎక్కువ సంవత్సరాల నుంచి మొత్తము చాలా సంవత్సరాలు ఈ బీటీ కాటన్నే తయారు చేసాము. ఈ బీటీ కాటన్ ప్లస్ బేల్డ్ కాటన్, దీంతో చాలా సంవత్సరాలు చేయడం వల్ల మేము ఎక్కువగా ఒక మిషన్స్తో పాటు మిషన్ లాగా పనిచేయడము మాకు అయిపోయింది. మొత్తం ఒకే కౌంటు, ఒకే కాటన్, ఒకే మిషన్. English spinning mills needed cotton on a large scale, and cotton had to be carried either from America or from India on the ships. In order to carry it on the ships, they couldn't carry the loose bags of cotton, which we were used to carrying in India on bullock carts. So that's when the baling was introduced into India, which used to press the cotton very tightly into a small space in order to be carried on the ship. సో అమెరికన్ వెరైటీస్ స్టేపుల్ లెంత్ ఎక్కువ, ఎందుకంటే అది మిషన్స్కి రిక్వైర్మెంట్.
సో నేను కొంచెం అడిషనల్గా చెప్తాను. సో మీకు రోలర్స్ మధ్యన మీకు డ్రాఫ్టింగ్ అవ్వాలన్నప్పుడు ఈ నిప్ నుంచి ఆ నిప్ వరకు కనెక్ట్ అవ్వాలి. నిప్ నుంచి నిప్ కనెక్ట్ అవ్వకపోతే మీకు బ్రేకేజ్ అయిపోతుంది. సో లాంగ్ స్టేపుల్ కావాలి, బ్రేకేజ్ ఎక్కువ ఉండకూడదు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ లాంగ్ స్టేపుల్ లెంత్. మన ట్రెడిషనల్ ఇండియన్ వెరైటీస్ లాంగ్ స్టేపుల్ కాదు. అమ్మ చెప్పింది నాకు గుర్తుంటే మనకి పెరినియల్ అనేవి, అంటే సంవత్సరం పొడుగునే ఉండేది. ఇప్పుడులాగా సంవత్సరం కాదు. ఇది బీటీ కాటన్, లాంగ్ స్టేపుల్ లెంత్ చూడండి, కొంచెం పోగులు పెద్దవిగా కనబడుతుంటాయి. దీని నుంచి తయారైన దారం అయితే ఇది మనకి. ఓకే, నెక్స్ట్ షార్ట్ స్టేపుల్ లెంత్. ఇది కొంచెం పోగులు పొట్టిగా ఉంటాయి చూడండి, దాని నుంచి తయారైన యార్న్ ఇది. తర్వాత జనగాం నుంచి వచ్చిన మీడియం స్టేపుల్ లెంత్ ఇది, దాని నుంచి వచ్చిన యార్న్ ఇది. ఈ 3 స్టేపుల్ లెంత్స్ చేయడం వల్ల మాకు కొంచెం ఏ స్టేపుల్ లెంత్కి ఏ సెట్టింగ్స్ చేసుకోవాలి ఏమిటి అన్నది కొంచెం అలవాటు అయింది. దాని తర్వాత దేశీ కాటన్ ట్రై చేసాము, అది కూడా చేయగలిగాము. వీటిల్లో ఇవన్నీ చేయడం వల్ల మాకు కొంచెం రకమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాన్ని ఉపయోగించుకుని ఈ దేశీ కాటన్ ఓన్లీ ఒక కాటన్ మీదే ఒకే స్టేపుల్ లెంత్ ఒకే కాటన్ నుంచి 4 రకాల కౌంట్స్ తీయగలిగాము. ఒక్కొక్క కౌంట్ నుంచి 2 రకాల ట్విస్టులు తీయగలిగాము. వార్పుకి వేరే ట్విస్ట్, వెఫ్ట్కి వేరే ట్విస్ట్ ఉండేలాగా అవి కూడా మేము చేయగలిగాము. మళ్ళీ దాని తర్వాత బ్రౌన్ కాటన్ వచ్చింది, అది ట్రై చేసాము. అందులో కొంచెం ఇబ్బందులు అయ్యి దానివల్ల ఇంకొంచెం సెట్టింగ్స్ ఏమేమి మార్చుకోవాలి, ఇంకా ఏం చెయ్యొచ్చు అన్నది కూడా దాని ద్వారా తెలుసుకున్నాము. అది కూడా చేయగలిగాము. 2012లో వచ్చింది అవకాశం. అప్పుడు జగన్ గారు మైక్రోస్పిన్ తరపు నుంచి ట్రైనింగ్కి మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళలో ఆయన ఒకరు. ఈ టైంలో అక్కడ ఉన్నది మొత్తం కూడా విలేజర్సే, అంతా కూడా 10th క్లాస్ ముందుకే, 10th తర్వాత ఎవరు లేరు. నాది హైయెస్ట్ 10th. దానివల్ల అక్కడ మాకు సార్ చెప్పి ఫార్ములాలు ఏమీ పూర్తిగా అర్థం కాదు. లింటు, కాటన్ ఇవన్నీ వాటికి సంబంధించి చాలా చాలా చెప్పేవారు, కానీ కొన్ని అర్థం కావు. కాబట్టి కొన్ని ఏమో నెంబర్లతో కొన్ని అర్థమవుతాయి మాకు. అందుకని అవి గ్రాఫులు గీసి మీరు ఈ లైన్లో ఉన్నారమ్మా, ఒకసారి వెళ్తున్నారు పైకి మళ్ళీ కిందకి దిగుతున్నారని ఆ గ్రాఫ్లు ఏమో అలల్లాగా, సముద్ర వల్లలాగా పైకి కిందకి జరుగుతూ ఉంటాయి. అలా ఉండకూడదు. అలా అన్నది కొంచెం ఫ్లాట్గా ఉండాలి, ఒక రే కింద వెళ్ళాలి సమానంగా అంటూ అటు వాళ్ళకి నొప్పించకుండా ఇటు నాకు నొప్పించకుండా మేనేజ్మెంట్కి కన్సల్ట్ చేసుకుంటూ అవి చాలా ప్రాసెస్లో మొదలుపెట్టాం. మధ్యలో స్కిల్ ప్రాబ్లం ఏం లేదు, స్కిల్ కెపాసిటీస్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఆ డిసిప్లిన్, ఒక స్ట్రక్చర్లో వర్క్ చేయడానికి కొంత టైం పట్టింది, తీసుకొచ్చాం. ఆ ఓనర్షిప్ ఆటోమేటిక్గా రిజల్ట్స్ చూడంగానే వీరవేణి నో లెస్ దెన్ అని మేల్ మెషిన్ ఇష్యూస్ కానీ హెవీ లోడ్స్ లిఫ్ట్ చేయడం కానీ షీఈస్ ఫోర్ ఫ్రంట్, వెరీ హెల్ప్ఫుల్. అలాగే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రెంగ్స్. అది మనం ఐడెంటిఫై చేసి ఎవరిని ఎక్కడ పొజిషన్ చేస్తే, ఇప్పుడు తిని వచ్చారంటే మెకానికల్ తను చూడగలదు. దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్. పీపుల్ లైక్ ఉస్మాన్, డిఎస్, దే ఆర్ ద పీపుల్ హూ లేటర్ ఆన్ become the trainers. And though they don't have any engineering background, I can proudly say you can dismantle the machine and put it in all corners without any assembly manual. They'll put things together. And all the line of machines after that first version, they were the only people who made sliver come out of the machine, not the people who have made the machines. I can proudly say that. ఈ మిషన్స్ అన్ని స్టార్టింగ్లో మొదలైనప్పటికి మనకి ట్రైనింగ్లు అన్నీ పూర్తయిన తర్వాత ప్రొడక్షన్ హవర్ 3.5 kgs నుంచి 4 kgs వరకు ఉండేది. అలా రన్ అయ్యే టైంలో వరుసగా ఫస్ట్ ఆర్పిఎమ్స్ ప్రాబ్లమ్స్, ఎన్కోడర్ ప్రాబ్లమ్స్, తర్వాత డిస్ప్లే ప్రాబ్లమ్స్, తర్వాత పీసీపీ ప్రాబ్లమ్స్, మాస్పెట్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ రావడం మొదలైనవి వరుసగా. స్టార్టింగ్ 15 kgs రోజుకి అయ్యేది. అలా ఉండి కొలది మనకి ఎంతవరకు వచ్చినాయి అంటే ఒక 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి రోజుకి 5 kgs, 6 kgs. ఒక రోజు అయితే పొద్దున్న ఆన్ చేయడం, మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ ఆఫ్ చేయడం. ఆఫ్ చేయకపోతే మోటార్లు ఈ మొత్తం పైన గుడ్డేస్తే ఆమ్లెటే. దానివల్ల మనం మొత్తం ఏసీలోకి మార్చుకోవడానికి ముఖ్య కారణం కూడా అది ఎక్కువ. తర్వాత మల్కాతో ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత అది ఎందుకు జరుగుతున్నాయి,
ఈ డీసీ కంట్రోలింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిజైన్ చేసిన సిస్టమ్ మొత్తం. ఇందులో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అది మొత్తం ఒక చిప్ లో డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చేసారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరే వచ్చి దాన్ని సాల్వ్ చేయడం. ఐఐటి చదివిన వాళ్ళు, డిజైన్ చేసిన వాళ్ళు, వాళ్ళే రావాలి. ఏసీలోకి మారిన తర్వాత అది జాగ్రత్తగా చూస్తే ఆ ప్రాబ్లం ఏంటనేది మనకి ఎదుర్కొంటా కనబడుతుంది. దానికి సంబంధించిన పార్ట్స్ అయినా ఏదైనా కానీ ఇక్కడ దొరుకుతాయి. లోకల్ గైడెన్స్, లోకల్ మెయింటెనెన్స్, లోకల్గా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకుని 90% ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవచ్చు. దాని గురించి మనం ఈ ఓల్డ్ టెక్నాలజీ అని ఏదైతే వెనకబడింది అని చెప్పి పక్కన పెడుతున్నామో ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే ఈ లోకల్ పనిచేసే వాళ్ళే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓల్డ్ అని ఏదైతే అంటున్నామో దాన్ని, ఈ న్యూ టెక్నాలజీ అని ఏదైతే అంటున్నామో ఈ న్యూ టెక్నాలజీ అంతా కూడా డిజైన్ చేసిన వాళ్ళే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓల్డ్ టెక్నాలజీ మొత్తం కూడా పనిచేసే వాళ్ళు సాల్వ్ చేయొచ్చు. డిజైన్ చేసిన వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లో వెళ్తూ ఉంటుంది. ఒక రకంగా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మాకు కూడా అసలు ఆ స్పిన్నింగ్ మిల్ నేను కూడా ఎప్పుడు చూడలేదు. అది ఎలా రన్ అవుతుంది, ఎలాంటి కాటన్ అయితే దాన్ని పని చేస్తుంది అనేది మాకు కూడా కొద్దిగా మేము నేర్చుకున్నాం ఆ పని వల్ల. అలా అలా అది మీతో మాకు ఆ పరిచయం, ఆ బాండింగ్ అనేది ఉంది. కానీ దాంట్లోనే మనకంటే మేము అంటే మల్కా టీంలో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎక్కువ ఇంకా చాలా మందితో పనిచేయాలన్నప్పుడు ఇలాంటి వాళ్ళని కలుపుకొని పని చేస్తే అప్పుడు చేయడానికి ఈజీ అవుతుంది. నేను ఒక్కని చేస్తే అయ్యేది కాదు కదా. నాతో పాటు నా లాగా అటాచ్మెంట్ ఎవరెవరో ఉంటారు, అందరిని కలుపుకొని వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ మందితో చేసుకోవడానికి వెళ్తే కలిసి చేయడానికి ఈజీగా అవుతుంది. అందుకోసం అప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చి మీరు సొంతంగా చేసేసుకుని కొద్దిగా ఫ్రీ అయ్యారు అనుకోండి, కతిమ టైంలో మా దగ్గర వచ్చి మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తారు. అక్కడ ఉంటే ఏంటంటే తన నాలెడ్జ్ అనేది అక్కడ వరకే ఉండిపోతుంది, బయటికి రావడానికి లేదు. చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు సార్. ఎన్ని కొందేసుకుంటాడో, బోర్డులు అంటాడో, ప్లగ్లు అంటాడో, ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆటలతో ఏదన్నా పోయిన వస్తువు ఉంటే మళ్ళీ తెమ్మని దాన్ని ఇప్పి దాంట్లో ఏముంది, ఇది దేనికి పని చేస్తుంది అన్ని ఎన్ని చేస్తాడో. వస్తుంది కనిపించదు. నాకు తెలుస్తుంది, నేను చాలా దగ్గరగా ఉంటాను.